నమస్తే. బాగున్నారా? నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ మధ్యలో చాలామంది ఎక్కడ వెళ్ళినా నాకు మార్నింగ్ లేవగానే బాగా పెయిన్స్ అనిపిస్తున్నాయి, బాగా ఎక్కువ టైర్డ్గా ఉంటుంది, ఎక్కువ అయిపోతున్నాయి, ఉన్న పెయిన్ కొంచెం ఉన్నా ఎక్కువ అయిపోతున్నాయి, అట్లా బాగా చెప్తున్నారు. చూడండి, సీజన్ మారింది కదా, పెయిన్స్ అట్లా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏమేమి ఆసనాస్ చేయాలో నేను చూపిస్తాను. ఈ ఆసనాస్ చేయాలి కంపల్సరీ. ఇంకొకటి వాకింగ్ కూడా చేయాలి. మీరు ఎక్కువసేపు చేయలేకపోతున్నాను అనుకున్నా 5 minutes చేస్తున్నా సరే, ఆ 5 minutes చేయండి, మళ్ళీ రెస్ట్ తీసుకొని కావాలంటే కాసేపాక మళ్ళీ ఇంకో 5 నిమిషాలు చేసుకోండి. కానీ వాకింగ్ అనేది కంపల్సరీ. యోగా అండ్ వాకింగ్ బెస్ట్ ఎక్సర్సైజెస్. సో ఇవి రెండు ఉండాలి. దీంతో పాటు ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకుని ఏంటంటే, మనం రోజు చేసే మిస్టేక్స్ వల్లనే మనకి ఏ పెయిన్ అయినా వస్తుంది. ఆ మిస్టేక్స్ చేసి 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 ఓ రోజు పెయిన్ఫుల్ అవుతుంది. ఆ పెయిన్ క్రానిక్ ఇల్నెస్ అవుతుంది. క్రానిక్ అంటే ఏంటి? మళ్ళీ మంచిది కాదు. హార్ట్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్స్ట్ కేసు ఇవన్నీ. కానీ నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారనుకోండి, సర్జరీల దాకా వెళ్ళాల్సి వస్తుంది. క్రానిక్ ఇష్యూస్ అయిపోతున్నాయి. అంత అవసరం లేదు. మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెస్క్ జాబ్ చేస్తున్నారు, మీ సీటింగ్ పొజిషన్ ఎలా ఉందో చూసుకోండి. మీరు ఇంటర్నెట్లో 1 నిమిషం కొడితే వచ్చేస్తాయి బెస్ట్ సీటింగ్ పోస్టర్స్. ఏంటంటే, కాళ్ళ కింద కంపల్సరీ చిన్న కుర్చీ, చిన్న స్టూల్ లాగా ఉండాలి, మీకు కరెక్ట్ బాడీకి తగ్గట్టుగా. వెనకాల స్పైన్ స్ట్రైట్ ఉండాలి, మీకు ఐ లెవెల్లో ఉండాలి మీ స్క్రీన్ అనేది. మీరు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని, బెడ్ల మీద ఏడ పడితే అక్కడ కూర్చొని చేస్తున్నారు అనుకోండి, 100% మంచిది కాదు. షోల్డర్స్కి అయినా, బ్యాక్ అయినా, నెక్కి అయినా, దేనికి మంచిది కాదు. ఇగ్నోర్ చేయకండి. సెకండ్ వచ్చేసి స్ట్రెస్. ఇంకొకటి గమనించండి, అందరూ ఏం చెప్తారు? పెయిన్స్ ఉన్నాయి కానీ కొంచెం ఏదైనా ఆలోచన పెట్టుకుంటే పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. స్ట్రెస్ పెయిన్స్ని ఎక్కువ చేస్తుంది. సో స్ట్రెస్ని తక్కువ చేసుకునేలాగా చూడండి. యోగా రెగ్యులర్ చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు, కరెక్ట్ ఫుడ్ తింటున్నప్పుడు స్ట్రెస్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఫుడ్ ఏం తింటున్నాం అది చాలా ఇంపార్టెంట్ యోగాతో పాటు. ఓకేనా? ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఏదైతే ఉన్నాయో 2 times డే తీసుకున్నా చాలా హ్యాపీ. ఓకే, సో ఫస్ట్ 2 చేతులు షోల్డర్స్ మీద పెట్టుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ సైడ్కి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా ఒక 10 rounds తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా 5 rounds ప్రాపర్ షోల్డర్స్కి మొత్తం రావాలి. మళ్ళీ వెనక నుంచి ఇలా. సో కంపల్సరీ ఇది కూడా ఒక 5 rounds తీసుకోండి. క్లాక్ వైజ్, రివర్స్ డైరెక్షన్. మన పోస్చర్ రాంగ్ ఉన్నా కూడా పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నాకేం లేవు ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. మీరు చేసే మిస్టేక్స్ కంటిన్యూ చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు మళ్ళీ పెయిన్స్ రావాల్సిందే. ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. మీ బాడీని మీరు శ్రద్ధ పెట్టకపోతే ఎవరు పెడతారు? సో మన బాడీ మీద మనకే ఉండాలి. సో పోస్చర్ రాంగ్ ఉంది అంటే రైట్ లెగ్ ఇలా తీసుకొని, ఇలా కూర్చోడానికి రావట్లేదు అనుకుంటే సుఖాసనాలు కూర్చున్నా సరే, గోముఖాసన. రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ పైకి, మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. 2 చేతులు ఎక్కడి వరకు వస్తే అక్కడ. లేదనుకుంటే సపోర్ట్ అయినా తీసుకోవచ్చు. ఒక చున్నీ పట్టుకోండి, లేకపోతే ఒక బెల్ట్ తీసుకోండి, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా. కానీ స్పైన్, నెక్ మాత్రం స్ట్రైట్ ఉండాలి. ఇలా 10-15 సెకండ్లు ఉండండి. మళ్ళీ స్లోగా రిలాక్స్. ఇప్పుడు మీకు నొప్పులు ఉన్నాయండి, ఎక్కువసేపు నిల్చుంటున్నారు అనుకోండి, ఎక్కువ పెయిన్ అవుతుంది. ఎక్కువసేపు కూర్చుంటున్నా పెయిన్ అవుతుంది. సో డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎవ్రీ 1 or 2 hours ఒకసారి నేను చూపించే స్ట్రెచెస్, జస్ట్ కూర్చున్న దగ్గరే, మీరు నార్మల్ కూర్చున్నాక ఓన్లీ చేతులతోటి ఇలా పైకి. ఇప్పుడు సేమ్ ఇదే లెఫ్ట్ లెగ్ మీద కూడా సేమ్. ఒక 10 seconds 15 seconds ఉండండి. డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఊరికే నిల్చునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కాసేపు కూర్చొని ఇవి చేసుకోండి. ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు నిల్చున్నా మంచిది కాదు. ఇవి 10 seconds తీసుకున్న తర్వాత జస్ట్ 2 కాళ్ళ దగ్గరికి తెచ్చేసుకొని మళ్ళీ 2 చేతులు ఇలా పైకి ఫోల్డ్. ఇది కూడా పోస్చర్ మంచిగా అవుతుంది. స్పైన్, నెక్ స్ట్రైట్ పెట్టండి. ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్,
ఎక్స్హేల్ స్లోగా రిలాక్స్ తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఫస్ట్ 2 చేతులు ఇక్కడ పెట్టుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసేయండి. ఇది కూడా ఇటు సైడ్ 2-3 రౌండ్లు, ఇక్కడ సైడ్ కూడా ఒక 2-3 రౌండ్స్ తీసుకొని బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టేసుకొని ఇన్హేల్, టార్స్ అడ్జస్ట్ చేసుకొని ఎక్స్హేల్ ఓపెన్. స్లోగా రైట్ సైడ్ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, స్లోలీ సెంటర్ వచ్చేసేయండి. ఇటు కూడా ఒక 5 రౌండ్స్ ఇటు, ఒక 5 రౌండ్స్ ఇటు సైడ్ చేసుకోండి. డీప్ బ్రీత్స్ యాడ్ చేయండి. స్ట్రెస్ సగం కంట్రోల్ వస్తుంది. స్ట్రెస్ కంట్రోల్ వస్తుందంటే పెయిన్స్ కూడా కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్లోగా ఇది అయిపోయిన తర్వాత టేబుల్ పొజిషన్ వచ్చేసి క్యాట్ అండ్ కౌ, మార్జరీ భిత్తిలాసన్, గ్రేటెస్ట్ ఆసనాస్లో ఇది కూడా ఒకటి. ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్ అప్, ఎక్స్హేల్, ఇన్హేల్ పైకి. థైరాయిడ్ ఉన్న, హార్మోనల్ ఇష్యూస్ ఉన్న అన్నిటికీ కూడా చాలా మంచిది. నేను చూపించే ప్రతి ఆసన అబ్బాయిలు చేయొచ్చు, అమ్మాయిలు చేయొచ్చు, ఏదైనా సరే అందరూ చేయొచ్చు, పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే. స్లోగా ఇది ఒక 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి పెట్టేసేయండి చేతులు. స్లోగా పైకి వచ్చేసి రైట్ హ్యాండ్ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ రైట్ సైడ్ తీసుకో. స్లోగా మళ్ళీ పైకి వచ్చేసి స్లోలీ ఇది అయిపోయిన తర్వాత చేతులు 2 కింద పెట్టుకొని భుజంగాసన, నెక్ డౌన్ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి. ఇది కూడా 5 రౌండ్స్ తీసుకోండి కంపల్సరీ. స్లోలీ ఇప్పుడు ఫార్వర్డ్ తిరిగి 2 కాళ్ళు ఇలా దగ్గరికి తెచ్చుకొని స్లోగా లెఫ్ట్ రైట్, నడుముకి హాయ్ అనిపిస్తుంది. లెఫ్ట్ రైట్ ఇలా ఒక 10-15 రౌండ్స్ తీసుకొని స్లోగా సెంటర్ వచ్చేసి 2 కాళ్ళు ఓపెన్ చేసుకున్నారు కదా, రైట్ లెగ్ ఇక్కడ పెట్టుకోండి. మీకు ఎంత వీలవుతుందో చూసుకోండి, వీలైనంత వరకు చేసుకోండి. ఇలా కాసేపు స్లోగా మళ్ళీ స్ట్రైట్ పెట్టేసి లెఫ్ట్ లెగ్ మళ్ళీ కాసేపు స్లోలీ సెంటర్. ఇది కూడా 5-10 రౌండ్స్ తీసుకొని మీకు ఎంత కంఫర్టబుల్ అనిపిస్తుందో దాన్ని బట్టి తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోగా కిందికి పెట్టేసుకొని కాళ్ళు, ఇది మోకాలు నొప్పి ఉన్నా చేయొచ్చు, నడుము నొప్పి, ఎలాంటి నొప్పులు ఉన్న హార్మోనల్ ఇష్యూస్కి, వెయిట్ తగ్గడానికి అన్నిటికీ కూడా చాలా మంచి ఆసన ఇది. సేతుబంద్ ఆసన దగ్గరికి తెచ్చుకొని కాళ్ళు స్లోగా ఎంత వీలైతే అంత ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది కూడా 5 రౌండ్స్ to 10 రౌండ్స్ తీసుకోండి, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫేవరెట్ ఆసన, 2 చేతులు పక్కకు పెట్టేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ని సేమ్ లెఫ్ట్ సైడ్ పెట్టేసేయండి. ఇలా రైట్ సైడ్ చూడండి. 30 సెకండ్స్ ఉండండి ఈ ఆసనలో. స్లోగా సెంటర్ ఇన్హేల్, exhale right side, look at your left. ప్రశాంతంగా రిలాక్స్ అయిపోండి. ఇది చాలా ఏమంటారు, ఫుల్ నీట్గా మొత్తం బాడీ అంతా రిలాక్స్ చేసి హ్యాపీ చేస్తుంది ఈ ఆసన. నాకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అనిపించినప్పుడు నేను ఈ ఆసన చేస్తాను. స్టూడెంట్స్తో కూడా రెగ్యులర్ చేయించే ఆసనాలు ఇదొకటి. రిలాక్స్ అయిపోతాం బాగా. సో 30 సెకండ్స్ ఉండండి. 5 రౌండ్స్ తీసుకోండి. నిద్ర పట్టనప్పుడు కూడా ఈ ఆసన తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది. లాస్ట్ ఆసన ఆనంద బాలాసన. ఇది నడుంకి చాలా మంచిది, దాంతోపాటు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఈ ఆసన. సో స్ట్రెస్ని బాగా కంట్రోల్ చేస్తుంది, ఇన్సోమ్నియా లాంటి ఇష్యూస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్లోగా పైకి పెట్టి ఒక డీప్ బ్రీత్.
తర్వాత మీరు రైట్ లెఫ్ట్ ఇట్లా ఫుల్ కంటిన్యూస్గా మూవ్ అయిపోవచ్చు. ఒక 10 రౌండ్స్ కంటిన్యూస్గా తీసుకొని రిలాక్సింగ్ అనిపించేదాకా తీసుకొని స్లోగా మళ్ళీ సెంటర్ వచ్చేసి స్లోగా రిలాక్స్ అయిపోండి. ఎప్పుడైనా సరే సైడ్కి తిరిగి లేవాలి, సైడ్కి తిరిగే లేవండి. కాళ్ళు 2 ఓపెన్ చేసుకొని ఒకసారి టోస్ ఇన్ టోస్ అవుట్ తీసేసుకొని ఒక 5-10 రౌండ్స్. ఇప్పుడు స్లోగా రొటేషన్స్ కూడా తీసుకో. రివర్స్ డైరెక్షన్ కూడా సేమ్ మళ్ళీ. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రాణాయామం చేసుకోండి. జాయింట్ పెయిన్స్ ఏది ఉన్నా సరే వాయుముద్ర చాలా చాలా మంచిది. ఇది వాయుముద్ర. ఇలా పెట్టుకొని ఒక 5 minutes చక్కగా రిలాక్స్ అయిపోండి. 5 minutes కంపల్సరీ చేసుకోండి. ఏ ముద్ర అయినా సరే పని చేయాలి అంటే 40 days కంటిన్యూస్గా 6 minutes ఈచ్ డే అట్లీస్ట్ తీసుకోవాలి. అప్పుడే దాని యూజ్ బెనిఫిట్స్ అనేది మనకు వస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ ఆసనాస్ నేను చూపించాను. చాలామంది ఏంటంటే అన్ని ఆసనాస్ చూపించరు. నేను మీకోసం చేస్తున్నాను, ఎందుకంటే 1000 మంది చూసినా అందులో అందరికీ బెనిఫిట్ అవుతుంది అని. సో ప్లీజ్ చక్కగా ఇవి చేసుకోండి. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. రోజు చేసేసుకోండి రెగ్యులర్గా. డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చేయాలి. ఎక్కువసేపు నిల్చునే వాళ్ళు చేయాలి. టీచర్స్, డాక్టర్స్ ఎక్కువసేపు నిల్చుంటున్నారు, వాళ్ళకి పాపం అట్లాంటి పెయిన్స్ వస్తున్నాయి. ఏ ప్రొఫెషన్ని బట్టి ఆ ప్రొఫెషన్. ఎక్కువసేపు ట్రావెలింగ్ ఉంటుంది, ఎక్కువసేపు కూర్చుంటున్నారు. చక్కగా చేసుకోండి. ఇవన్నీ మీకు చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. వాకింగ్ కూడా చేయండి. టైం సెట్ చేసుకొని అయినా సరే కాసేపు వెళ్ళండి. 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా సరే వెళ్ళండి. ఇవి చేసుకోండి. చింతపండు, పులుపు ఇట్లాంటివి తక్కువ చేయండి. మనం ఎట్లాంటి ఫుడ్ తింటున్నాం అనేది దాది కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫుడ్ మీద కూడా కొంచెం ధ్యాస పెట్టండి, సరిపోతుంది. నమస్తే.